ఇంగ్లాండ్ తో టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. రాజ్కోట్ లో ఈ మ్యాచ్ జరగనుంది. పలువురు సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరం అవ్వడంతో ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్, హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురైల్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ తో భారత్ అనుభవం లేని బ్యాటర్లపై ఆధారపడాల్సి ఉంది. అసలే కోహ్లీ, రాహుల్ దూరం కావడంతో ఇబ్బంది పడుతున్న భారత్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కూడా విశ్వాసాన్ని ఇవ్వట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనంతో ఆడటంపై రోహిత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. రాజ్కోట్ లో పిచ్ స్పిన్ కు విపరీతంగా సహకరించే అవకాశం లేనందున ఇక్కడ అరంగేట్రం జురైల్ కు ఎంతో ఉపయోగపడనుంది. స్థానిక ఆటగాడు జడేజాపై పెద్ద అంచనాలే ఉన్నాయి. బంతితో సత్తా చాటడమే కాకుండా కొత్త కుర్రాళ్లు జట్టులోకి వచ్చిన నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ లో మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సూపర్ జోర్ మీదుండడం, శుభ్మన్ గిల్ కూడా ఫామ్ ను అందుకోవడం టీమిండియాకు సంతోషాన్నిచ్చే విషయాలు. ఈ కుర్రాళ్లు జోరు కొనసాగించాలని జట్టు కోరుకుంటుంది. ఇక బౌలింగ్ లో బుమ్రా దూకుడు భారత్ కు కీలకం. తొలి 2 టెస్టుల్లో అతడు గొప్పగా రాణించాడు. స్పిన్నర్లు అనుకున్నంతగా రాణించని పరిస్థితుల్లో సిరీస్ ఇప్పటి వరకు భారత్ ను నిలబెట్టింది. అతడి బౌలింగ్ అనడంలో సందేహం లేదు. అతడితో కలిసి సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతల్ని పంచుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ స్పిన్నర్ల కన్నా వెనుకబడ్డ భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్ లోనైనా సత్తా చాటాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. జడేజా, అశ్విన్లకు తోడుగా కుల్దీప్ మూడో స్పిన్నర్ గా ఆడే అవకాశాలున్నాయి. గత టెస్టులో ఓడినప్పటికీ ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో రాజ్కోట్ సమరానికి సిద్దమైంది. బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్ పై బజార్ బాల్ వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తుంది. తొలి 2 టెస్టులో ఒకే పేసర్తో బరిలోకి దిగిన ఆ జట్టు ఈసారి తుది జట్టులోకి 2 పేసర్లను తీసుకుంది. స్పిన్నర్ షోయాబ్ బహీర్ ను తప్పించి మార్క్ వుడ్ కు చోటు కల్పించింది. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు లేవు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ కు ఇది 100వ టెస్టు కావడం విశేషం. కాగా రాజ్కోట్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. పరుగులు బాగానే వస్తాయని భావిస్తున్నారు. మొదట్లో పూర్తిగా ఫ్లాట్ లో ఉండే పిచ్ 2-3 రోజుల తర్వాత కాస్త స్పిన్ కు సహకరిస్తుందని స్థానిక గ్రౌండ్ మెన్ చెబుతున్నారు.